చివరకు నీటి పుచ్చకాయ మీద కూడా ఎందరికో ఎన్నో సందేహాలున్నాయి. అసలు ఇవి ఎవరు తినాలి, ఎవరు తినకూడదో, ఇందులో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, అలా ఎన్నో భయాలు, బాధలు, భ్రాంతులు ఉన్నాయి. వీటి వెనుక అసలైన నిజనిజాలు అందరూ తెలుసుకోవాలి. వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయలు మనల్ని వేసవి తాపం నుంచి రక్షిస్తాయి. ఇది బయటకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది, లోపల ఎరుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తుంది. పుచ్చకాయే కాదు, పుచ్చ గింజల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుచ్చకాయ ఎండాకాలం మనకు డీహైడ్రేషన్ కు గురి కాకుండా కాపాడుతుంది. పుచ్చకాయలో లైకోపిన్ ఉంటుంది, ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. హై బీపీతో బాధపడేవారు పుచ్చకాయను తమ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలున్నవారు పుచ్చకాయను తినాలి. పుచ్చకాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల గుణం కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది, అందుకే చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఫలితంగా పేగు ఆరోగ్యం బాగుంటుంది. పుచ్చకాయలో ఉండే అమైనో ఆసిడ్స్ సిట్రులిన్ కండరాల వాపును తగ్గిస్తుంది. ఇది కండరాల తిమ్మిరి, వాపును తగ్గించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేవారు పుచ్చకాయతో తయారు చేసిన జ్యూస్ తాగుతారు. అయితే డయాబెటీస్తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చా? ఈ పండు రుచి తియ్యగా ఉంటుంది, కానీ డయాబెటీస్తో బాధపడేవారు పుచ్చకాయ తినవచ్చు. ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువ శాతంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ నిర్భయంగా తిని తీరాల్సిన గొప్ప ప్రకృతి వరదాయిని పుచ్చకాయ. దాన్ని వదులుకోవద్దు. మహిళల్లో అధికంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యమైంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు తీసుకునే అనేక చర్యల్లో ఆహారం ఒకటి. సరైన ఆహారం తింటే శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి కాకుండా నివారించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించే ఆహారాల్లో పుచ్చకాయ ముఖ్యమైంది. ఇది రుచికి ఎంత కమ్మగా ఉంటుందో దానివల్ల చాలా ప్రయోజనాలు కూడా అంతే అధికంగా ఉన్నాయి. తమిళనాడులోని తేని జిల్లాలో ఇలాంటి పసుపు రంగు పుచ్చకాయలు మీకు కనిపిస్తాయి. తేని జిల్లాల్లో గంపం, చిన్నమానూరు, కడలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పుచ్చకాయలను పండిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు అమ్మేవారు రోడ్డు పక్కన దుకాణాల్లో ఇలాంటి పసుపు పుచ్చకాయలను అమ్ముతూ కనిపిస్తారు. మార్చి నుంచి అన్ని చోట్ల వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, కాబట్టి ప్రతిరోజు పుచ్చకాయ తినటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ సీజనల్లో వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్లను రక్షిస్తుంది.